రోజు ఇడ్లీలు దోశలు తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ముందుగా ఒక గిన్నెలోకి ఎంత ఇడ్లీ పిండి కావాలో అంత తీసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన గుంత పొంగనాల పెనం పెట్టి ఈ గుంతల్లో ఆయిల్ వేసుకుని ఒక్కొక్క స్పూన్ పిండిని ఈ గుంతల్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక వైపు గోల్డెన్ కలర్ వచ్చాక మరొక వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో చేసుకుంటే కలర్ వస్తుంది కానీ లోపల పిండి పిండి ఉంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకొని పల్లి చట్నీతో వేడి వేడిగా తింటే అంతే అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా గుంత పొంగనాలు ఇడ్లీ పిండితో ఇలా ట్రై చేశారా? అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఇడ్లీ పిండితో పునుగులు కూడా ఎలా చేయాలో ఉన్నాయి. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.